వెళ్ళి పుస్తకం నిన్ను నందు భార్యగా సిద్ధు తల్లిలాగే చూడాలి. పోయే ముందు ఎవరైనా నలుగురి సంతోషాన్ని తీసుకెళ్తారు, కానీ నేను వాళ్ళ కోపాన్ని, నా పాపాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇది నా ఆఖరి కోరిక సాక్షి, కాదనకు. సరే, ఇంకొక అడుగు ముందుకు వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం సాక్షి, ఈ రాక్షసిని కలవను, మాట్లాడను అని నాకు మాటిచ్చి డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తావా? ఇదేనా మన బంధానికి నువ్విచ్చిన విలువ? ఇంతేనా ఒక భర్తగా నువ్వు నాకిచ్చే గౌరవం? అది కాదండి, హాస్పిటల్లో తనకి... వద్దు సాక్షి, నువ్వే సమాధానం చెప్పొద్దు, దేనికి సంజాయిషి కూడా వద్దు. ఇచ్చిన మాట మీద నిలబడతావని నిన్ను నేను నమ్మాను చూడు, అది నా పెద్ద తప్పు. ఈ మహాతల్లి గురించి చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా సాక్షి. అయినా వెంట పెట్టుకుని వచ్చావంటే నిన్నేమనాలి? దీంతో మాట్లాడుతున్నావని తెలిసినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మర్చిపోయావా? ఆ రోజే దీన్ని మన జీవితంలో తలుచుకోవడానికి ఒప్పుకోలేదు. అలాంటిది ఏ ధైర్యంతో ఇంటికి తీసుకొచ్చావు? నీ మొహం చూసి, నీ ముసలి కన్నీళ్లు చూసి సాక్షి గుడ్డిగా నమ్మి నిన్ను రమ్మనంటే నువ్వు వచ్చేస్తావా? అసలు మనిషివేనా నువ్వు? ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన రోజే నువ్వు మాకు దూరం అయ్యావు. విడాకులు నీ మొహాన కొట్టినప్పుడే మన బంధం ముగిసింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? అభిలాషను చూసుకోవడానికి ఎవరూ లేరండి. హాస్పిటల్ నుండి తీసుకెళ్ళమంటే తను వద్దన్నా నేనే ఇంటికి తీసుకొచ్చాను. నోర్మయ్, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే చంప పగలగొడతాను. నీ బ్రతుకు నువ్వు చూసుకోవాలి, కానీ అదేమైపోతే నీకెందుకే? సాక్షిని కాదు భారతి గారు, సాక్షి మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చిన ఈ ముదరష్టబ్దాన్ని అనాలి. నీ ఏడుపు చూస్తున్నా అసహ్యంగా ఉంది నాకు. దున్నపోతు మీద వర్షం పడినట్టు దాన్ని ఏమన్నా ప్రయోజనం ఉండదమ్మా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ వల్ల బాధపడ్డవారే, నిన్ను ద్వేషించేవాళ్లే. నీ చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు. ఇన్ని తిట్లు తింటున్నా ఏ మాత్రం చలనం లేకుండా ఎలా నిలబడిందో చూడమ్మా. చిచి, కళ్యాణ్ జైల్లో ఉన్నాడు, మనమేమో బయటకు పొమ్మన్నాం. మేడం గారికి అడుక్కోవడానికి అహం అడ్డొచ్చిందేమో. అందుకే సాక్షి దగ్గర దొంగ ఏడుపులేడ్చి ఇక్కడికొచ్చినట్టుంది. అభిలాష వస్తానని చెప్పలేదు, నేనే తీసుకొచ్చాను అంటున్నాను కదా. నువ్వు తీసుకురావడం ఏంటి సాక్షి? అసలు నిన్ను ఎవరు తీసుకురామన్నారు? ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లేక దిక్కులేని వాళ్ళందరినీ పోషించే సత్రం అనుకున్నావా? నువ్వు వెంట పెట్టుకొని వచ్చింది ఒక మనిషిని కాదు, జీవితాంతం మనల్ని వెంటాడే శాపాన్ని, ప్రాయశ్చిత్తం లేని పాపాన్ని. ఒకసారి ఈ దరిద్రాన్ని భరించినందుకే జీవితాంతం బాధపడుతున్నాను. వదిలింది అనుకున్న పీడ మళ్ళీ తిరిగి వస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఒక్క క్షణం కూడా
నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి పో. అయ్యో అభిలాష, అభిలాష లే. ఇలా జరుగుతుందనే నేను ఇక్కడికి రానని చెప్పాను సాక్షి. నా దారి నన్ను పోనివ్వు. నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఈ ఏడుపు ఈ ఇంటికి రాక ముందుండాలి. ఈ ముసలి కన్నీళ్లు చూసి సాక్షి కరుగుతుందేమో కానీ మేం మాత్రం కనికరించాం. సాక్షి, దాన్ని వదిలి నువ్వు లోపలికి రా. అభిలాష విషయంలో నా నిర్ణయం ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ చెప్పించుకోవద్దు. క్షమించరాని తప్పు చెయ్యొద్దు. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. క్యాన్సర్ 4th స్టేజ్. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఫలితం ఉండదు. అల్లుడు గారు చెప్తున్నారు కదా, ఇట్రా సాక్షి. రామ్మా, నీకు నీ కుటుంబం ముఖ్యం, ఆ దరిద్రం కాదు. అభిలాష కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంత చెప్పినా కూడా నీకు మా ఘోష అర్థం కాలేదా? ఎవరి మాట లెక్కలేదా నీకు? తులసి వనంలో గంజాయి మొక్కలాగా అది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నీ భర్తగా అధికారంతో చెప్తున్నాను. అభిలాషని అక్కడే వదిలిపెట్టి రా. భర్తగా మీది అధికారం అయితే మరి దీని మాట ఏంటి? అది ఈ ఇంటిని సక్రమంగా నడపడానికే తప్ప మాకు నచ్చని వాళ్ళని ఈ ఇంట్లోకి తీసుకురావడానికి కాదు. అంటే ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు బ్రతికే హక్కు లేదా? అంతా మీరు కోరుకున్నట్టే జరగాలా? భర్తగా ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో భార్యగా నాకు కూడా అంతే అధికారం ఉంది. ఇది నా ఇల్లు, ఇక్కడంతా నా బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు మీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎలా అంటారు? ఈ తాళాలు ఇచ్చినప్పుడు మీరు చెప్పిన మాటలు అబద్ధమైతే నాకు అడ్డుపడండి.